నమస్తే, వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. ఉదయం లేవగానే మొబైల్ చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా అధిగమించాలి అనే విషయాలను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఎక్స్పర్ట్ నందిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ నిద్ర లేవగానే మొబైల్ చూడడం అలవాటైంది. ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి? మనకి చాలా మందికి, చిన్నపిల్లలకని కదా పెద్దవాళ్ళకి చాలా మందికి నిద్రలేస్తేనే పక్కన మొబైల్ ఉండాలి. ఆ స్క్రీన్ ఏంటంటే బ్లూ రేస్ ఎక్కువగా ఉంటాయి స్క్రీన్ నుంచి. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మొబైల్ చూడడం అనేది మన డిప్రెషన్కి మనం ఒక దారి ఇస్తున్నట్లు. పొద్దున్న మనము మొబైల్ చూడడం వలన, ఆ రేస్ వలన మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది అనమాట, ఎఫెక్ట్ అయిపోతుంది. డోపమైన్ అనేది హ్యాపీ హార్మోన్, మన ఇంటెస్టైన్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనం డైరెక్ట్గా స్క్రీన్ చూడడం వల్ల మన ఐస్ దగ్గర ఉన్న నెర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మనము పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఎంత మొబైల్కి దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది పొద్దున్నే మొబైల్ చూసిన వెంటనే. ఎందుకంటే అది మనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ రాదు నిద్ర లేచిన వెంటనే. అది ఏమిస్తుందంటే ఒక నార్మల్ డిప్రెస్డ్ ఫీలింగే ఇస్తుంది. కాబట్టి మొబైల్ చూడకూడదు. దీనివల్ల డోపమైన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఐస్ చుట్టూ నెర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, రెటీనా అనేది డ్యామేజ్ అవుతుంది, ప్లస్ మూడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మూడ్ స్వింగ్స్ అనేవి, యాక్టివ్ అనే ఫీలింగ్ ఉండదు, లేజినెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దానివల్ల. ప్లస్ మన స్కిన్ ఏంటంటే ఏజింగ్ అనేది ఫాస్ట్గా అయ్యేది ఆ మొబైల్ స్క్రీన్ వల్ల. పొద్దున్నే మనం ముఖానికి దగ్గరగా పెట్టుకొని చూడడం వలన మన స్కిన్ అనేది ఉన్న ఏజ్ కన్నా ఏజింగ్ లుక్ అనేది ఎక్కువగా వస్తుంది, మెచ్యూర్డ్ లుక్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే స్క్రీన్ ఎక్కువగా చూడడము, అవి డైరెక్ట్గా మన స్కిన్ మీద పడడము, మన స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి నిద్ర లేచిన వెంటనే చిన్న పిల్లలకి ఇస్తే డెఫినెట్లీ మతిమరుపు అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అది మనకి హార్మోన్స్ని తగ్గిస్తుంది, బ్రెయిన్ మీద ఫంక్షన్ తగ్గిస్తుంది. కాబట్టి మతిమరుపు అనేది ఈ కాలంలో ఎక్కువ ఎందుకు అవుతుంది, షార్ప్గా బ్రెయిన్ ఎందుకు లేదంటే మొబైల్ ఎక్కువగా చూడడం. దట్ నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ ఓపెన్ చేస్తేనే చూడడం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ వెరీ సింపుల్, నిద్ర లేచిన వెంటనే జస్ట్ రబ్ యువర్ పామ్స్. ఇలా రబ్ చేసిన తర్వాత మనకి హీట్ అనేది వస్తుంది అనమాట. ఆయుర్వేదం ప్రకారం మనకు 5 వేలు 5 పంచభూతాలతో సమానం. ఎప్పుడైతే ఇలా రబ్ చేస్తామో మన బాడీలో ఉండే ఎనర్జీ అంతా హీట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని మనము నిద్ర లేచిన వెంటనే జస్ట్ ఒకసారి ఐస్ ఓపెన్ చేసినప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఆ హీట్ అబ్జర్వ్ అయ్యేదాకా అలా ఉంచాలి. తర్వాత అగైన్ ఐస్ క్లోజ్ చేసి మళ్ళీ ఉంచాలి. ఇలా చేసి మళ్ళీ మనం రబ్ చేసిన తర్వాత ఏ హీట్ అయితే వస్తుందో అది కూల్ అయిన దాకా ఉంచాలి. అప్పుడు రిఫ్రెష్మెంట్ వస్తుంది, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఐ సైట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది ఐ చుట్టూ. అలా కూడా మనం చేయొచ్చు. అది సింపుల్ టెక్నిక్, అందరూ యూజ్ చేయొచ్చు. అది కూడా చాలా బాగా, అంటే చాలామంది స్ట్రెస్కి ఎక్కువ అవుతూ ఉంటారు. స్క్రీన్ వాళ్ళ జాబ్ డిమాండ్స్ వల్ల ఎక్కువగా స్క్రీన్కి ఉంటుంది, అది ఆప్షన్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇది 1 అవర్కి ఒకసారి కానీ డే మొత్తానికి ట్వైస్ చేయడం చాలా బెనిఫిట్స్ అవుతుంది. ఓకే, నైట్ టైం మొబైల్ చూస్తేనే నిద్ర వస్తుంది మాకు అని కొంతమంది అంటుంటారు. మొబైల్ చూస్తే ఉండే నిద్ర పోతుంది యాక్చువల్లీ. అదేదో బుక్ పట్టుకుంటేనే నిద్ర వస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒకసారి మనం స్క్రోల్ చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ అది డోపమైన్ హార్మోన్ తగ్గిస్తుంది, కార్టిసోల్ హార్మోన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎక్కువ చేసేస్తుంది. అంటే స్ట్రెస్ హార్మోను, ఆ స్ట్రెస్ హార్మోన్ని మనము ఫ్యాట్ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే నైట్లోనే కూల్ డౌన్ చేయాలి. మొబైల్ చూస్తూ ఉంటాము, ఇంకా నిద్ర ఉన్నది కూడా పోతుంది. కాబట్టి మొబైల్ అనేది నైట్ పడుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు అవాయిడ్ చేస్తేనే నిద్ర వస్తుంది. మొబైల్ కాకుండా నిద్ర రాకపోవడానికి స్ట్రెస్ కానీ ఆలోచనలు కూడా కారణమై ఉండొచ్చు. ఫుడ్ ద్వారా దాన్ని మనం నిద్ర త్వరగా రావడానికి ఏదైనా హెల్ప్ చేస్తాం? మనకి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగొచ్చు. సో మీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి, క్యూర్క్యూమిన్ రిలేటెడ్, అవి తీసుకోవచ్చు. లేదు అంటే అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అశ్వగంధ టాబ్లెట్స్ ఫామ్లో తీసుకోవచ్చు, పౌడర్ ఫామ్లో గోరువెచ్చని పాలతో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరుగుతుంది అనమాట, హార్మోన్ స్ట్రెస్ తగ్గుతుంది, నరాల మీద ఉండే స్ట్రెస్ బాగా తగ్గి డీప్ స్లీప్ వస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు. ప్రాణాయామ మెడిటేషన్ చేయొచ్చు. హార్డ్లీ ఒక 5 minutes ఆర్ ఎల్స్ 10 minutes కూర్చొని ప్రాణాయామ చేయొచ్చు. లేకపోతే డీప్ ఇన్హేల్ ఎక్సేల్, జస్ట్ బ్రీత్ తీసుకోండి. ఒక 5 count బ్రీత్ తీసుకోండి, 6 counts హోల్డ్ చేయండి, 7 counts రిలీజ్ చేయండి. అబ్జర్వ్ చేయండి మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా ఎక్సేల్ చేస్తున్నాం, ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం. మిగతా అదర్ థాట్స్ ఉండకూడదు. 5 minutes చేసిన డీప్ స్లీప్ వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే నరాల మీద ఉండే స్ట్రెస్ని బాగా, ఒత్తిడిని తగ్గిస్తుంది అనమాట. ఓకే, పడుకునే ముందు ఒక 5 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే నిద్ర త్వరగా 90% ఇన్సోమియా తగ్గిపోతుంది. ఓకే మేడం, ఫోన్ అడిక్షన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.